హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, బాగుండాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈ చెట్టుని చూసారా? చాలా బాగుంది కదా! మంచిగా ఒక న్యాచురల్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది కదా! అయితే ఇది న్యాచురల్ కాదు. దీనిని వ్యాక్స్‌తో చేసినటువంటి ఫ్లవర్స్ అనమాట. ఈ ఎండిన మొక్కను తీసుకొని, ఆ ఎండిన మొక్కకు పెయింట్ చేసి దానిపైన ఈ పువ్వులను అలాగా అద్దడం అనమాట. ఆ పువ్వులను అలాగా అద్దడం ఏంటి అని అనుకుంటున్నారా? చూసే ఉంటారు మీరు కొంతమంది వీడియోస్‌లో చేసి ఉంటారు ఆల్రెడీ. ఎలాగంటే వ్యాక్స్‌తో చేసి ఉంటారు కదా! గుర్తుంటుంది కదా! చూసే ఉంటారు. సో, ఎలా ఉందో నచ్చి ఉంటే తప్పకుండా మీరు కామెంట్స్ చేయండి. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే మీరు కూడా చేయవచ్చు. ఒకవేళ ఇంత పెద్ద చెట్టు కాకపోయినా మనము చిన్న చిన్న ఫ్లవర్ వేజ్‌లలో పెట్టుకోవాల్సినవి కూడా పెట్టుకోవచ్చనమాట. సోప్ సొల్యూషన్ ఇది కొద్దిగా అది చేతులు తడుపుకోవడానికి. అక్కడ పక్కన చిన్న గిన్నెలో ఉన్నదేమో వ్యాక్స్. ఆ వ్యాక్స్‌ని కొంచెం ఆహ్, క వేడి చేయాలనమాట. వేడి చేసి ఇదిగో అలాగా నెమ్మదిగా పెట్టేయడమే. అది అలా చెట్టుకి అతుక్కొని ఒక ఫ్లవర్ లాగా ఉండిపోతుంది. ఆ కలర్ అనేది మనము తీసుకునే వ్యాక్స్ కలర్. ఇదైతే మేము క్రయాన్స్‌తో చేసినటువంటి వ్యాక్స్ అంటే క్రయాన్స్ అన్నీ వ్యాక్స్‌తోనే చేసి ఉంటారు కదా! ఒక క్రయాన్‌ని బాగా కరగబెట్టేసి చేసిందనమాట. అయితే ట్రై చేసేటప్పుడు కొన్ని సరిగా వస్తాయి, కొన్ని సరిగా రావు. చాలా చూడండి ఎంత బాగా చక్కగా వచ్చేస్తుంది. చాలా ఈజీగా అనిపిస్తుంది. కొంచెం మనం టైం తీసుకొని మనకిష్టమైన పని ఏదైనా చేస్తున్నామంటే చాలా బాగా అనిపిస్తుంది కదా! ఎవరికైనా కూడా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదంతా కూడా మా కోడలు చేసిందేనండి. మై డాటర్ ఇన్ లా ఆలివ్. ఆమె తనది ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఏంటంటే ఈవెంట్స్ చేస్తుందనమాట తను. ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ఇలాగా కొన్ని పనులు హ్యాండ్ వర్క్స్ కూడా చేస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా చేస్తుంది. చాలా టాలెంటెడ్ అమ్మాయి. చాలా బాగా చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా అసలు చాలా సులభంగా అలా పెట్టేస్తూ వెళ్ళిపోవడమే. డెకరేషన్‌కి చాలా బాగా ఉంది. అది పైన కొంచెం కలర్ లైట్‌గా ఉంది. అడుగుకు చేరే లోపల అది బాగా థిక్‌గా వచ్చేసిందనమాట. సో, నైట్ టైమ్ ఇలా దానికి లైటింగ్స్ కూడా అరేంజ్ చేస్తే ఇలా ఉంది. అయితే వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో అన్ని చెట్లు ఉండడం వల్ల మనకంతగా దీని బ్యూటీ కనిపించటం లేదు కదా! నాకైతే నాకైతే అలా అనిపిస్తుంది. మీకెలా అనిపిస్తుంది? తప్పక కామెంట్స్ చేసి చెప్పండి. వెనకాల ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఉండేటట్లుగా ఉంచితే దీని యొక్క బ్యూటీ ఇంకా బాగా కనిపిస్తుందేమో అని నాకనిపించింది. అదే మాట చెప్పాను. సో, మా డాటర్ ఇన్ లా ఏం చేశారంటే దాన్ని ఇంటి ముందు పెట్టారనమాట బయట. ఇదైతే బాల్కనీలో. ఇది ఇంకొక యాంగిల్ నుంచి చూస్తే ఇలా ఉంది. తర్వాత దీన్ని బయట ఇలా పెట్టాం. ఇలా బాల్కనీలో పెడితే ఇదిగోండి ఇలా కనిపిస్తూ ఉంది. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు షేర్ కూడా చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా మాకు తెలియజేయండి.
మేము చాలా సంతోషిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.